నా పేరు నర్సింగ్ ఎల్లయ్య గౌడ్. మా గ్రామ పంచాయతీ గోరంకలపల్లి, మండలం నకరేకల్, జిల్లా నల్లగొండ. మాది నకరేకల్ నియోజకవర్గం. ఈ నకరేకల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం గారు. మా యొక్క పార్లమెంటు భువనగిరి నియోజకవర్గం. ఈ భువనగిరి నియోజకవర్గానికి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. ప్రస్తుతం నేను డిగ్రీ చదివేటప్పటి నుంచే యువజన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామంలో యువజన సంఘం సేవలో డిగ్రీ అండ్ పీజీ 5 years కొనసాగించడం జరిగింది. ఆ తర్వాత క్రియాశీలకమైనటువంటి రాజకీయాలు కొనసాగించడం జరుగుతుంది. నేను పీజీ చేస్తున్నటువంటి సందర్భంలోనే పీజీ కంప్లీట్ కాకముందు నుండే రాజకీయాలు రావాలనేటువంటి, గ్రామంలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనేటువంటి కోరిక. నేను పొలిటికల్ సైన్స్ చదివినాను. పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి నాది పొలిటికల్ సైన్స్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ పొలిటికల్ సైన్స్ అనేటువంటిది. ఈ క్రమంలో నేను పొలిటికల్గా రాణించగలుగుతా. గ్రామంలో నా యొక్క సేవలు అవసరం. అదేవిధంగా ప్రశ్నించేటువంటి తత్వం నాలో సహజంగా ఉంది. ఆ ప్రశ్నించేటటువంటి తత్వం ఏదైతే ఉందో అది నన్ను రాజకీయాల వైపు అడుగు వేయించడం జరిగింది. నేను ప్రారంభంలో టీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం జరిగింది. కేసీఆర్ కాలంలో కేసీఆర్ ఉద్యమ నేతగా ఉన్నటువంటి సందర్భంలో ఉద్యమ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని నాకు కూడా గుండెల నిండా ఉద్యమ భావజాలం ఉండేటువంటిది. ఆ తర్వాత కొట్లాడినం, అనేకమైనటువంటి మీటింగులు కండక్ట్ చేసినటువంటి సందర్భంలో భాగస్వాములు కావడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో చైతన్యం తీసుకురావడం జరిగింది. నేను ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ లెక్చరర్గా కొనసాగడం జరిగింది. ఒక 12 సంవత్సరాలు కొనసాగడం జరిగింది. ఒకవైపు ఆ విద్యా వ్యవస్థలో కొనసాగుకుంటూ పొలిటికల్ సైన్స్ చెప్పుకుంటున్నటువంటి నేను రాజకీయాల వైపు, ఉద్యమం వైపు, చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి విధానాన్ని గురించి ఎప్పటికప్పుడు సమాజంలో చైతన్యం తీసుకురావడం కోసం కృషి చేసేటువంటి వాడిని. ఆ తర్వాత నేరుగా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి 5 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్లోనే క్రియాశీలకమైనటువంటి కార్యకర్తగా ఈ గ్రామంలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే మా శాసనసభ్యులు మొదటిసారి తెలంగాణ రాష్ట్రం రాగానే ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి వేముల వీరేశం గారు గెలుపొందడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో నేను పనిచేయడం జరిగింది. గ్రామంలో క్రియాశీలకమైనటువంటి వ్యక్తిగా, ఇక్కడ ఎమ్మెల్యే గారి యొక్క ప్రతినిధిగా ఆనాడు పనిచేయడం జరిగింది. సర్పంచ్ కాకపోయినా, వార్డు మెంబర్ని కాకపోయినా కూడా కీలకమైనటువంటి పాత్రను నేను పోషించడం జరిగింది. ప్రజల తరపున ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయించడం జరిగింది. ఆ తర్వాత రెండోసారి కేసీఆర్ గెలుపొందిన తర్వాత ఆ క్రమంలో వేముల వీరేశం శాసనసభ్యుడిగా ఓడిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఓడిపోవడం జరిగిందో అప్పటి నుంచి కేసీఆర్ గారు వేముల వీరేశంని కొంచెం దూరం పెట్టడం ప్రారంభించడం జరిగింది. అయినా కూడా ఓపికతోటి కొంతకాలం కొనసాగడం జరిగింది. మళ్ళీ 4 సంవత్సరాలు కొనసాగ ముందే చిరుమర్తి లింగయ్య గారిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి అతన్ని టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అధినేత కేసీఆర్. అది నచ్చనటువంటి మేము, ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి నాయకులం, వీరేశం మనుషులు ఎవరైతే ఉన్నామో అప్పటి వరకు టీఆర్ఎస్ కొనసాగేటువంటి మేము ఒకసారిగా టీఆర్ఎస్ పైన వ్యతిరేకతను పెంపొందించుకోవడం జరిగింది. మా నాయకుడిని కాదని అవతల పార్టీలో గెలిచినటువంటి ఒక వ్యక్తిని, ఎమ్మెల్యేను తన పార్టీలో చేర్చుకోవడం దుర్మార్గమైనటువంటి, హేయమైనటువంటి చర్యగా భావించినటువంటి మేము మా నాయకుడైనటువంటి వేముల వీరేశం పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మనం గెలిచినాం, అభివృద్ధి చేసినాం. రెండోసారి ఓడిపోగానే అవతల పార్టీలో గెలిచినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మన పార్టీలో ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఈ పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల్లో మనకు బలం ఉంది కాబట్టి మనం ఏ పార్టీకి పోయినా కూడా, ఏ పార్టీకి పోకున్నా కూడా, ఇండిపెండెంట్గా చేసినా కూడా గెలిచేటువంటి సత్తా, దమ్ము, కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకత్వం మీది కాబట్టి మీరు పార్టీ మారాలి, టీఆర్ఎస్ పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం లేదని మేము ఒత్తిడి తీసుకురావడం జరిగింది. తదనుగుణంగానే మా నాయకుడు అడుగులు వేసి వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మేమంతా కూడా ఆయనతో పాటు కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మోసం చేయడం జరిగింది. అధినాయకుడు మోసం చేయడం జరిగింది మమ్మల్ని. ఈ కార్యకర్తలు మొత్తం కూడా ఎడిపోవాలన్న దిక్కుదోచనటువంటి పరిస్థితిలో మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఆదరించడం జరిగింది.
పార్టీ ఉంది, మీకు బలమైనటువంటి నాయకత్వం ఉంది, క్యాడర్ ఉంది గ్రామాల్లో, కాబట్టి మీరు రండి, మీరు కాంగ్రెస్ పార్టీలో గెలుస్తారనగానే మేము ఖచ్చితంగా మాకు ఉన్నటువంటి నాయకత్వాన్ని ఒప్పించి కాంగ్రెస్ పార్టీలోకి కార్యకర్తలమే మా నాయకుడిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువెళ్ళడం జరిగింది. వెంటనే ప్రజల మద్దతు కూడా కట్టినటువంటి మేము అఖండమైనటువంటి మెజారిటీతో మొన్నటి ఎన్నికల్లో 68,000 పైచిలుకు ఓట్లతోటి బంపర్ విజయం సాధించడం జరిగింది. వేముల వీరేశం గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగడం జరుగుతుంది. ఆయన నాయకత్వంలోనే మేమంతా కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుంది. 6 గ్యారెంటీలను ప్రవేశపెడతామని ఒక 6 గ్యారెంటీల పథకాన్ని ప్రవేశపెట్టి హామీ ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలను ఒక్కొక్క దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అమలులో భాగంగా ఆ సంక్షేమ పథకాలను అమలు చేసేటువంటి క్రమంలో గ్రామ స్థాయిలో మేము కార్యకర్తలుగా వాటిని అన్ని వర్గాల వారికి చెందేటువంటి విధంగా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నాం, ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ కూడా. మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామన్నటువంటి హామీ ఒకటి ఉన్నది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు అత్యంత ముఖ్యమైనటువంటిది వంటింటికి సంబంధించినటువంటి గ్యాస్ సబ్సిడీ ఏదైతే ఉందో ఆ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది సాఫీగా కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వాగ్దానం ఏంటి అంటే గృహాలలో కూడా 200 యూనిట్ల కంటే తక్కువ ఖర్చు చేసినటువంటి వాళ్ళకి ఉచిత విద్యుత్తును ఇస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ, అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రైతులకు సంబంధించి చూసినట్లయితే 2 లక్షల వరకు రుణమాఫీని చేయడం జరుగుతుందన్నాడు. ఆ 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతుల యొక్క రుణాలు మొత్తం కూడా మాఫీ కావడం జరిగింది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన ముఖ్యంగా చూసినట్లయితే ఆధార్ కార్డులో ఒక విధంగా, బ్యాంక్ అకౌంట్లో ఒక విధంగా, పాస్బుక్లో మరో విధంగా పేరున్నటువంటి వాళ్ళవి కొంచెం ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల యొక్క ఖాతాలు కూడా కొన్ని ఆపివేయడం జరిగింది. అవి కూడా త్వరలో ఈ మధ్య కాలంలోనే వాగ్దానం చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి ప్రభుత్వం స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ నెల ఫస్ట్ వీక్లోనే, డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే అవి కూడా క్లియర్ చేయడం జరుగుతుందని. ఇంకొకటి మిగిలిపోయింది ఏంటంటే 2 లక్షల రూపాయల కంటే పై చిలుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆగిపోవడం జరిగింది. అవి ఎప్పుడు విడుదల చేయడం జరుగుతుందంటే ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కానీ, జనవరి 2025 జనవరి మాసం ప్రారంభంలో కానీ ఈ 2 లక్షల పైచిలుకున్నటువంటి వాళ్ళను కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది రుణమాఫీ విషయంలో. ఆ తర్వాత రైతులకు సంబంధించినటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి గ్యారెంటీ ఇవ్వడం జరిగింది. 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి క్వింటాల్ పైన అన్నాడు. సన్న ధాన్యం ఎవరైతే పండించడం జరుగుతుందో PACS అదేవిధంగా IKP సెంటర్లో ధాన్యం పోసి అమ్ముకునేటువంటి రైతులకు అదనంగా 2,320 రూపాయలు మద్దతు ధర ఏదైతే ఉందో ఆ మద్దతు ధర పైన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఈ 2 లక్ష ఇక్కడ ఉన్నటువంటి 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో ఆ 500 రూపాయల బోనస్ని కూడా జమ చేయడం జరుగుతుంది. ప్రత్యక్షంగా ఇప్పుడు మాకు కళ్ళ ముందు కనబడడం జరుగుతుంది రైతులకు సంబంధించి. అదేవిధంగా ఇంకొకటి రైతులకు ఉన్నటువంటి ఒక సమస్య ప్రధానమైనటువంటిది ఏంటంటే రైతు బంధు కేసీఆర్ కొనసాగించడం జరిగింది, రేవంత్ రెడ్డి బంద్ చేయడం జరిగింది అంటున్నారు. రేవంత్ రెడ్డి బంద్ చేయడం కాదు, రైతు భరోసా రూపంలో ఈ పెట్టుబడి సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాసం చివరి వరకు దాదాపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రావడానికంటే ముందే ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు ఖచ్చితంగా రైతు భరోసా ప్రతి ఎకరం ఒక్కంటికి 7,500 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే చిన్న మైనస్ ఏంటి అంటే ఇక్కడ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ ఉన్నంతకాలం భారీ ఎత్తున అప్పులు చేసి పెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే చివరికి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా దివాలా తీయడం జరిగింది. ఆ దివాలా తీసినటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేటువంటి పనిలో ఉండు కాబట్టి, డబ్బులు లేనటువంటి పరిస్థితి కాబట్టి, మిగిలినటువంటి వనరులను సేకరించేటువంటి పనిలో ఉండు కాబట్టి ఒక్కొక్కటి పథకాన్ని ప్రారంభించుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో, ఏ రాష్ట్రంలోనైతే ఎన్నికలు ఉన్నాయో
ఏ ప్రాంతంలోనైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో, ఏ ప్రాంతంలోనైతే ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో, ఎక్కడైతే ఎన్డీఏ ఏతర ఇండి కూటమి ఏదైతే ఉందో, ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు బడ్జెట్ విషయంలో మాత్రం న్యాయం జరగట్లేదు. బడ్జెట్ కేటాయింపులు అనేటువంటివి జరుగుతలేవు. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల నుంచి పన్నులను వసూలు చేయడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా విరివిగా పన్నుల్ని సేకరించడం జరుగుతుంది. మన పన్నుల వాటా ఎంతైతే ఉందో అదే స్థాయిలో మనకు కేటాయింపులు అనేటువంటివి జరగట్లేవు ఇవాటికి కూడా. అంటే రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉండి కేంద్రంలో మరొక పార్టీ అధికారంలో ఉంటే ఇలాంటి వైషమ్యాలు అనేటువంటి తేడాలు అనేటువంటివి వస్తాయి. ఎప్పుడైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ కేంద్రంలో కూడా అధికారంలో ఉంటుందో అప్పుడు నిధులు ఎక్కువ రాబట్టడానికి ఆస్కారం ఉంటుంది. మన కాడ చూసినట్లయితే కాంగ్రెస్ గతంలో చూసినట్లయితే, గత చరిత్ర చూసినట్లయితే, నెహ్రూ కాలం నుంచి చూసినట్లయితే, మొన్నటి వరకు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఒక విధంగా ఉండే, కేంద్రంలో అధికారంలో ఉండి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్ననాడు విరివిగా నిధులు రాబట్టుకురావడం జరిగింది. ఇవాళ కూడా వివక్ష అనేటువంటి చూపకుండా, అసలు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వివక్ష అనేటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల చూపించకుండా అధిక నిధులు కేటాయిస్తే, సమానమైనటువంటి వాటా దక్కిస్తే అన్ని రాష్ట్రాలు సర్వతోముఖ అభివృద్ధి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అందులో తెలంగాణ కూడా భాగస్వామ్యం అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎస్సీ వర్గీకరణ చాలా సంవత్సరాల నుంచి కొనసాగడం జరుగుతుంది. వర్గీకరణ కోసం కృషి చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి ఆ వర్గీకరణకు సంబంధించినటువంటి నేపథ్యం ఏంటి అంటే, ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఎస్సీలలో అనేకమైనటువంటి ఉపకులాలు ఉన్నాయి. ఈ ఎస్సీ ఉపకులాలు ప్రధానంగా ఇక్కడ చూసినారు, మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మాదిగ మాల సామాజిక వర్గాలు కనబడడం జరుగుతుంది. ఈ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయం ఏంటంటే, మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడం జరిగింది, ప్రారంభం నుంచి తెలివిగా వ్యవహరించడం జరుగుతుంది, ఉద్యోగాలు మొత్తం కూడా వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో, రిజర్వేషన్ ప్రకారం ఉన్నటువంటి కేటాయింపు ఏదైతే ఉందో ఆ కేటాయింపును మొత్తం కూడా ఆ మాల సోదరులే తన్నుకుపోవడం జరుగుతుంది. మా మాదిగ అదేవిధంగా ఇంకా కొన్ని ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపకులాల వాళ్ళు ఉద్యోగాల్లో రాణించలేకపోవడం జరుగుతుంది. కాబట్టి వర్గీకరణ అనేటువంటి జరిగితే, ABCD అనేటువంటి జరిగితే మా వర్గానికి ఏదైతే కేటాయింపు ఉందో ఆ కేటాయింపు మా కులానికి సంబంధించినటువంటి వాళ్ళకే దక్కుతుంది అనేటువంటి ఉద్దేశంతో వర్గీకరణ అనేటువంటిది కొనసాగడం జరుగుతుంది. వర్గీకరణ కోసం కృషి చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ కోసం ఒక అడుగు ముందు వేయడం జరిగింది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేటువంటిది ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యాచరణను బట్టి ఉంటుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది హామీ ఇస్తే అమలు చేయడం కోసం నిరంతరం నిర్విరామంగా కృషి చేసేటువంటి పార్టీ. ఖచ్చితంగా ఏదైతే హామీని ఇవ్వడం జరిగిందో ఆ వర్గీకరణ పట్ల ఆ అభిప్రాయాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. మేము చేసేటువంటి అవకాశం ఉంటే, కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అవకాశం ఏదైతే ఉంటే దాన్ని ఏమాత్రం కూడా విస్మరించేటువంటి పరిస్థితి ఉండనే ఉండదు. బీసీలు వాస్తవం చెప్పుకోవాలంటే బీసీలు వెనుకబడి ఉన్నారని చెప్పుకోవచ్చు. అగ్రవర్ణాల చేతిలోనే ఇప్పటి వరకు కొంత కొనసాగడం జరుగుతుంది అధికారం అనేటువంటిది. బీసీల యొక్క వెనుకబాటుతనం స్పష్టంగా కనపడుతుంది. ఇది పార్టీకి సంబంధించి చూసేసరికి ఇవాళ బీసీలను డెవలప్మెంట్ చేయడం కోసం, బీసీలను కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయడం కోసం రాహుల్ గాంధీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. దానికి నిదర్శనం ఏంటి అంటే ఈ కులగణన అనేటువంటిది ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కులగణన అనేటువంటి చేస్తే అసలు బీసీల యొక్క పర్సెంటేజ్ ఎంత ఉన్నదో తెలుస్తుంది. వాళ్ళ యొక్క పర్సెంటేజ్ ప్రకారమే వాళ్లకు ఈ రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలి. స్థానిక సంస్థల్లో రేపు పొద్దున్న జరగబోయేటువంటి పంచాయతీ రాజ్ సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మండల పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, రేపు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు వాళ్ళ యొక్క వాటా వాళ్ళకు దక్కేటువంటి విధంగా చేయడం కోసమే అసలు బీసీల యొక్క జనాభా ఎంత
ఎంతో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కమిట్మెంట్ తోటి కులగణన అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. 98% నిన్నటి వరకు ఆ కులగణన కంప్లీట్ కావడం జరిగింది. ఆడిట్ ఇప్పుడు ఏంది అక్కడ కంప్యూటరీకరణ జరగడం జరుగుతుంది. కంప్యూటరీకరణ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక వెళ్తుంది. ఆ నివేదిక ప్రకారం ఆ పర్సెంటేజ్ ఎంత ఉన్నది, ఆ పర్సెంటేజ్ ప్రకారం మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వ పరంగా రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు ఏమైనా ఉన్నాయా, ఆ చిక్కుల నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి కసరత్తును మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కూడా కొనసాగించడం జరుగుతుంది. వాస్తవం ఏంది అంటే ప్రజాస్వామ్యం, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో. ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను కొనసాగుతున్నటువంటి భారతదేశంలో ఏ సామాజిక వర్గమైనా ఏ వ్యక్తి అయినా పోటీ చేయవచ్చు, రాజకీయాలు నడిపించవచ్చు, ప్రభుత్వాలను ఏర్పాటు చేయవచ్చు. ఎమ్మెల్యేగా కానీ ఎంపీలు కానీ సర్పంచ్ స్థాయి వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎవరైనా పోటీ చేసేటువంటి హక్కును కలిగి ఉన్నారు. మనకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయ హక్కు ఇది. బీసీలైనా చేయొచ్చు, ఎస్సీలైనా చేయొచ్చు, ఓసీలైనా చేయొచ్చు. కాకపోతే మీరంటున్నటువంటి విధంగా బీసీలు వెనకబడినటువంటి రాజకీయంగా వెనకబడినటువంటి మాట వాస్తవం. ఒకనాడు చైతన్యం లేదు, కానీ ఇవాళ చైతన్యం వచ్చింది. బీసీలలో కూడా చైతన్యం వచ్చింది. పార్టీల అతీతంగా చెప్పగలుగుతున్నాను నేను ఇవాళ. ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఇంకోటైనా ఇంకో పార్టీ అయినప్పటికీ కూడా, ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా బీసీలు అనేటువంటి వాళ్ళలో ఈ తరుణంలో ఈ 5 సంవత్సరాల కాలం నుంచి చైతన్యం బాగా వచ్చింది. ఇంకా రావాలని కోరుకుంటున్నాం. వీళ్ళు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి. అవసరమైతే రాజ్యాధికారానికి కీలకమైనటువంటి వ్యక్తులు, ఒక కీలకమైనటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, కాకపోవడానికి వీళ్ళే లేదు అనేటువంటిది ఏమీ లేదు. ఎందుకు అంటే ఎక్కువ పర్సెంటేజ్ జనాభా ఉన్నటువంటి బీసీలు ఒక ముఖ్యమంత్రి కాలేకపోతారా అంటే కావచ్చు. సపోర్ట్ ఉండాలి, బీసీల యొక్క సపోర్ట్ ఉండాలి. ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి ఓటర్ల కాంచి ఉండాలి. బీసీలను గెలిపించుకోవాలనేటువంటి తపన బీసీలలో ఉండాలి. అప్పుడు ఒక ఎమ్మెల్యే బీసీ కాగలుగుతాడు, ఒక ఎంపీ బీసీ కాగలుగుతాడు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీసీలే అయినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేపొద్దునే బీసీ కావడానికి ఆస్కారం ఉంటున్నది. అలాగని బీసీలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడలేదు. బీసీలు ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని నడిపించేటువంటి వ్యక్తి, మొత్తం కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఎవరు అంటే ఇక్కడ బీసీ వ్యక్తి. అదేవిధంగా క్యాబినెట్లో పొన్నం ప్రభాకర్ బీసీ వ్యక్తిగా కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ కార్పొరేషన్లకు మన చైర్మన్ను ప్రకటించినటువంటి సందర్భంలో బీసీలకు కార్పొరేషన్ పదవులు ఇవ్వడం జరిగింది. రేపొద్దునే జరగబోయేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్ స్థానిక సంస్థ ఎన్నికల్లో జనరల్ అయినటువంటి ప్లేసుల్లో కూడా బీసీలకు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవేళ ఇన్ కేస్ బీసీలకు సంబంధించినటువంటి వాటా బీసీలకు రాజ్యాంగబద్ధంగా చిక్కుల వలన ఏమైనా దక్కకపోయినట్లయితే ఖచ్చితంగా బీసీలకు అధిక ప్రాధాన్యత, అధిక సీట్లు కేటాయించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసమే అలాంటి వాళ్ళం పార్టీలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. పాత మిత్రులు కొత్త వాళ్ళు కలిస్తేనే కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి రావడం జరిగింది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఫలాలు అందుకోవాల్సినటువంటి వాళ్ళు క్రింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది, పార్టీ మారినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావడం జరిగింది, అదేవిధంగా మంత్రులు కావడం జరుగుతుంది. ఇక్కడ గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థ ఎన్నికల్లో వార్డు మెంబరు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా కౌన్సిలర్లు, రేపొద్దున్నే కార్పొరేటర్లు కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎవరు కావాలి అంటే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పాత వాళ్ళ, కొత్త వాళ్ళ కాదు, పనితనం అనేటువంటిది కొనసాగించేటువంటి, రాజకీయాల్లో కొనసాగేటువంటి వాళ్ళు, అదేవిధంగా అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేటువంటి వాళ్ళు, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా చేసేటువంటి వాళ్ళు, ప్రజల తరపున ఉండి ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు, పాతవారా కొత్తవారా అనేటువంటి తేడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదే విధానం కొనసాగించడం జరుగుతుంది. కష్టపడ్డ వాళ్లకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలంటున్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నకరేకల్ ఎమ్మెల్యే గారు శ్రీ వేముల వీరేశం గారు కూడా పాత కొత్త అనేటువంటిది కాదు, తన వర్గము కాంగ్రెస్ వర్గము అనేటువంటిది కాదు, ఒకటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందంటే ఏ పార్టీలో ఉన్నా కూడా మా ఎమ్మెల్యే గారు వీరేశం గారు కమిట్మెంట్ తోటి, నిబద్ధతోటి పనిచేసేటువంటి వ్యక్తి.
అవాళ టీఆర్ఎస్లో ఉన్నా అదేవిధంగా పనిచేయడం జరిగింది, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా పార్టీ కోసం పనిచేయడం జరుగుతుంది. ఈ పార్టీలో ఉండి అవతల పార్టీకి సపోర్ట్ చేయడం, ఆ పార్టీలో ఉండి యువతల పార్టీలకు సపోర్ట్ చేయడం అనేటువంటిది ఉండదు. ఏ ఒక్కరిని కూడా నిర్లక్ష్యం చేసేటువంటి విధానం ఉండదు. కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తను కూడా కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వ్యక్తి ఎవరు అంటే మా ఎమ్మెల్యే గారు వేముల వీరేశం అని చెప్పుకోవాలి. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి యొక్క ఓటమికి ప్రధానమైనటువంటి నాంది ఏంటంటే, మొట్టమొదటి కారణం ఏంటంటే, ఒక పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఓటు వేసినటువంటి ప్రజానీకాన్ని, ఓటర్లను మోసం చేసి తిరిగి గెలిపించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను నట్టేట ముంచి డబ్బుల కమ్ముడు పోవడం జరిగిందా, ఇంకోటా తెలియదని మనకు సంబంధం లేనటువంటి విషయం. పార్టీ నిన్ను 5 సంవత్సరాల కోసం గెలిపించడం జరిగింది. నువ్వు మధ్యలోనే, ప్రారంభంలోనే, కొద్ది కాలంలోనే పార్టీ మారిపోవడం జరిగింది. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి వెళ్ళినప్పుడే దాదాపుగా 90% ఆయన యొక్క ఓటమి ఖరారైపోయింది ఆనాడే. ఆ తర్వాత ఆయన చేసినటువంటి అధికార పార్టీలోకి వెళ్ళిన తర్వాత నిర్భయంగా చేసినటువంటి, అంటే భయం ఏమాత్రం కూడా లేకుండా చేసినటువంటి అనేక కార్యకలాపాలు ఉన్నాయి, ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయి. ఆ ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ఇంకొకటి ఏంటంటే అభివృద్ధి అనేటువంటిది కుచించుకుపోయింది, మందగించిపోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో రాబట్టాల్సినటువంటి నిధులను రాబట్టలేకపోవడం జరిగింది, గ్రామాలను సందర్శించలేకపోవడం జరిగింది, ఇక్కడ జరిగేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా అటెండ్ కాలేకపోవడం జరిగింది. ఎప్పుడో వచ్చి ఎన్నికలప్పుడు వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ రానటువంటి పరిస్థితి. ప్రజలకు ఏముంటుందండి? ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను వినడానికి కనీసం అప్పుడప్పుడు వచ్చిపోవాల్సిన, నెలకొకసారైనా గ్రామాన్ని విజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే అలాంటి లేదు కాబట్టే ఆయన ఓటమికి గురి కావడం జరిగింది. ఆ ఓటమి ఆయన చేసినటువంటి పనితనం ఏదైతే ఉందో ఆ పనితనమే అతన్ని ఓడించడం జరిగిందని చెప్పుకోవచ్చు. వాస్తవం చెప్పాలంటే నాకు ఇంట్రెస్ట్ అనేటువంటిది, ప్రజా సేవ చేయాలనేటువంటి ఒక కోరిక ఉన్నది, ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకు వచ్చింది అంటే, ఈ ప్రాంతంలో, నా గ్రామంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అభివృద్ధి అనేటువంటిది వెనుకబడిపోయింది. వివిధ సర్పంచ్లు అధికారంలో ఉన్నటువంటి క్రమంలో కొంత అభివృద్ధి చేసుకుంటూ రావడం జరిగింది. అప్పుడు కేటాయింపబడినటువంటి నిధులను బట్టి వాళ్ళ శక్తి మేర పనిచేయడం జరిగింది. కొన్ని లోపాలు ఉన్నాయి వ్యవస్థలో. ఇక్కడ ఉన్నటువంటి పనితనంలో ఎట్లా అంటే అలసత్వం అనేటువంటిది కనపడ్డది. వివిధ సర్పంచ్ల పీరియడ్లో అలసత్వం కనబడింది స్పష్టంగా. నేను ఆ క్రమంలో యువకుడిగా ఉన్నటువంటి సందర్భంలో, చదువుకునేటువంటి క్రమంలో, పీజీ చేసేటువంటి సందర్భంలో, డిగ్రీలో ఉన్నటువంటి సందర్భం నుంచే అప్పుడున్నటువంటి నాయకత్వం వహించేటువంటి వాళ్ళని, అదేవిధంగా అప్పుడున్నటువంటి ఈ సర్పంచ్లను కానీ ఆ ప్రశ్నించేటువంటి సందర్భంలో నాకు సమస్యలు ఏంటనేటువంటివి నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఆ సమస్యల పరిష్కారం అనేటువంటిది చేయాలంటే నేను చేయగలుగుతా అనేటువంటి నమ్మకం అనేటువంటిది నాకుంది. ఇంకా చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి, ఎక్కువ నిధులు రాబట్టగలగాలి. ఎమ్మెల్యే గారి నుండి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని దుబారా ఖర్చు చేయకుండా సరిగ్గా ఖర్చు చేస్తే ఖచ్చితంగా సస్యశ్యామలమైపోతుంది ఈ గ్రామం. దానికి నాకు మంచి కమిట్మెంట్ ఉంది, మంచి ఆలోచన ఉంది. ఈ ఊరిని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనేటువంటి విధానం నాలో ఉంది. అవకాశం కల్పిస్తే ముందుగా మా ఎమ్మెల్యే గారు అవకాశం కల్పించాలి. దాంతోపాటుగా దానికంటే ఎక్కువగా నా చుట్టూ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ పాత కొత్త కార్యకర్తల యొక్క సహకారం కావాలి. అంతకంటే ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి గోరెంకలపల్లి గ్రామంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం మొత్తం కూడా పలానా వ్యక్తి నువ్వైతే బాగుంటుంది అని, నువ్వు పోటీ చేస్తే బాగుంటుంది, నువ్వు మాకు సేవకుడిగా ఉంటే బాగుంటుంది అని కనుక అనుకున్నట్లయితే, అవకాశం కల్పించినట్లయితే ఖచ్చితంగా నేను దానికి పూర్తిగా 100% న్యాయం చేస్తా. సర్పంచ్గా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది రిజర్వేషన్ బీసీ అయితే. సర్పంచ్గా గెలిస్తే ఈ ఊరిలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటికి కూడా ఒక్కొక్కటి 5 సంవత్సరాల కాలంలో పరిష్కారం చూపగలుగుతా 100% అనేటువంటి నమ్మకం నాకున్నది. ఖచ్చితంగా 100% ఒక మేనిఫెస్టోని నేను తయారు చేస్తా. ప్రధానంగా చూసినట్లయితే త్రాగునీరు విషయంలో కావచ్చు, రెండవ అంశం సాగునీరు విషయంలో కావచ్చు, మూడవది మురుగు నీటిపారుదల విషయంలో కావచ్చు, నాలుగవది వీధి దీపాల విషయంలో కావచ్చు, అదేవిధంగా రైతులు వెళ్ళేటువంటి వ్యవసాయ బావులకు దగ్గరికి వెళ్ళేటువంటి
డొంకల విషయంలో అంటే దారుల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ రైతులు ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో ప్రతి వివాదం భూతద్దంలో పెట్టి చూసి కేసుల వరకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో గతం నుంచి ఆ విధానానికి స్వస్తి చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గర నిరంతరం పంచాయతీలు వెళ్లకుండా చూడాల్సినటువంటి బాధ్యత నా పైన, అంటే సర్పంచ్గా గెలిచేటువంటి వ్యక్తి పైన ఉండాలి. అది లేకుండా చేస్తా అంటే నేను అనేటువంటి ఏదైతే ఉన్నాయో ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాల్లో పారదర్శకతతోటి పనిచేయాలనేటువంటి కమిట్మెంట్ నాకుంది. ఇంతకంటే మంచి ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లు వేయనటువంటి కాలనీలు ఉన్నాయి, మురుగు నీటి పారుదల అనేటువంటిది లేనటువంటి కాలనీలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ అనేటువంటి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అనేటువంటిది మెయిన్ బజార్లో లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ట్రాక్టర్కు ఎదురొస్తే స్కూల్ బస్సు ఎదురొస్తే బస్సు తొలగనటువంటి పరిస్థితి ఉన్నది. చిన్న సీసీ రోడ్డు ఉన్నది, అది కాదు 15 ఫీట్ల నుంచి 18 ఫీట్ల వరకు పెద్ద సీసీ రోడ్ ఏర్పాటు చేయాలి. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలి. బావుల దగ్గరికి వెళ్ళేటువంటి డొంకల్లో వరద నీరు అనేటువంటిది పోతుంటే బురదలంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి లేకుండా కల్వర్టులు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చెరువును ఇక్కడ ఉన్నటువంటి కుంటను నిరంతరం వర్షం నీళ్ళే కాదు ఎస్ఎల్బీసీ ద్వారా నింపి నిండు కుండలా ఉంచితే ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉపాధి హామీ పథకంలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ ద్వారా వచ్చేటువంటి కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ కాలువల్ని మొత్తం కూడా నీటిగా పూడిక తీయించేటువంటి పనులను చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ గోరక్షక స్వామి దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం అనేటువంటిది మరుగున పడిపోవడం జరిగింది. దీనికి 16 ఎకరాల భూమి ఉన్నది స్వామివారి పేరు మీద, అది మొత్తం కూడా అన్యాక్రాంతం అయిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ మార్కెట్ నిర్వహణ కొనసాగడం జరుగుతుంది. బృహత్ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అందులో నుంచి ఎస్ఎల్బీసీ కెనాల్ వెళ్ళడం జరిగింది. దానికి 5-6 లక్షల రూపాయలు రావడం జరిగింది. ఆ 5-6 లక్షలు అక్కడనే స్ట్రక్ అయిపోవడం జరిగింది. వాటిని విడుదల చేసి ఈ గుడిని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నా బడిని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ 7వ తరగతి వరకు విద్య కొనసాగడం జరుగుతుంది. 6 టీచర్లు ఉండడం జరిగింది. ఇక్కడ పిల్లలు బడికి సరిగ్గా పోనటువంటి పరిస్థితి, ప్రైవేటు పాఠశాలను ఆశ్రయించడం జరుగుతుంది. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు వ్యయ ప్రయాస కావడం జరుగుతుంది. అది తగ్గించాలంటే ఈ స్కూల్ను డెవలప్ చేసుకోవాలి, అవేర్నెస్ కల్పించగలగాలి. నేను ఒక అధికారంలో ఉండగలిగితే, నేను ఒక ప్రజాప్రతినిధి అవ్వగలిగితే నా మాట వినడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది, చైతన్యం కల్పించగలుగుతా. ఇవాళ ఉన్నటువంటి 50 మందిని కాస్త 150 మందిని చేస్తే విజయవంతంగా కొనసాగుతుంది ప్రభుత్వ పాఠశాల. చాలా బెస్ట్ టీచర్స్ ఉండడం జరిగింది, కానీ వినియోగించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అనవసరంగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఇలా గుడిని, బడిని, రోడ్లను, మురుగునీరు పారుదల, సీసీ రోడ్లు, బాటలు, కల్వట్టులు, విద్యుత్ దీపాలు, ఇలా పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను మొత్తం కూడా పరిష్కరింపజేయాలి అనేటువంటి కమిట్మెంట్ నాకుంది. ఎప్పుడు అది సాధ్యమవుతుంది అంటే నా మీద బాధ్యత పెట్టిన నాడు, నేను చేయడానికి అర్హత సాధించిన నాడు మాత్రమే అది చేయగలుగుతా. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం చేయమంటే నేను చేయలేనటువంటి పరిస్థితి. ఎవరినో గెలిపించి నన్ను నువ్వు ఎమ్మెల్యే మనిషివి కదా నువ్వు పని చేయాలి అంటే మాత్రం నెక్క నుంచి చేయగలుగుతా. నాకు అవకాశం కల్పించండి, ప్రజాప్రతినిధిగా నేను కావాలని కోరుకుంటున్నా. నాకు అవకాశం కల్పిస్తే ఈ ఊరిని 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేయగలుగుతా. శక్తి వంచన లేకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా నేను ఆస్తులను పెంపొందించుకోవడం కాదు, నాకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో నాకున్నటువంటి ఆ కోరికను నెరవేర్చుకోవడం కోసం, అభివృద్ధిని చేయడం కోసం నిరంతరం నిర్విరామంగా నిబద్ధతతో పనిచేయడం కోసం కృషి చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి నుంచి నిధులు ఎక్కువ రాబట్టుకోవడం జరుగుతుంది. నా ఊరిని డెవలప్మెంట్ చేసుకుంటా. ఎలాంటి అధికారం లేకపోయినప్పటికీ కూడా గతంలో ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి వీరేశం గారు ఉన్నటువంటి సందర్భంలో ఈ గ్రామ పంచాయతీలో నేను సర్పంచ్ని కాకపోయినప్పటికీ కూడా గతంలో పోటీ చేసి 2013వ సంవత్సరంలో ఓడిపోవడం జరిగింది. నేను సర్పంచ్గా అవాళ ఎమ్మెల్యే వీరేశం లేడు, ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఓడిపోయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ను 16 లక్షల రూపాయల 16 లక్షల వ్యయంతో నిధులతోటి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నేనే నిర్మించిన, స్వయంగా ఎలాంటి కాంట్రాక్టర్కి ఇవ్వకుండా దగ్గరుండి నిర్మించడం జరిగింది. అదేవిధంగా 30 లక్షల రూపాయలు తీసుకొచ్చి సీసీ రోడ్లు వేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్లు మొత్తం కూడా మేము వేయించినటువంటిది వీరేశం గారి హయాంలో వేయించడం జరిగింది. అదేవిధంగా అక్కడ శ్మశాన వాటిక, ఎస్సీ కాలనీలో శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం జరిగింది. 12 లక్షల రూపాయల వ్యయంతో శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం జరిగింది ఆ కాలంలో.
ఎలాంటి ఈ పదవి లేకున్నా కూడా చేసినటువంటి చరిత్ర మా ఎమ్మెల్యే వారి యొక్క కృషి, ఆయన ఇచ్చినటువంటి నిధులు, మా గ్రామం మా గ్రామం అభివృద్ధి కావాలి, ఇక్కడ సర్పంచ్ చౌతల్ పార్టీ గెలుపొందినప్పటికీ కూడా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వేముల వీరేశం గారి యొక్క సహకారం చేతనే అది అవాళ సాధ్యమైంది. ఉన్నటువంటి బిల్డింగ్ కట్టినామన్నా, 30 లక్షల సీసీ రోడ్లు వేయించడం జరిగిందన్నా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటిక నిర్మించడమన్నా మా హయాంలో చెప్పుకోదగినటువంటిది చాలా స్పష్టంగా కనబడడం జరుగుతుంది. రేపొద్దున్నే కూడా వీరేశం గారు ఎమ్మెల్యే గారు మాకు అవకాశం ఇస్తే, ప్రజల యొక్క మద్దతు మాకుంటే ఖచ్చితంగా ఇంతకంటే 10 రెట్ల స్థాయిలో మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. ఈ 5 సంవత్సరాల యొక్క ప్రగతిని బట్టే మళ్ళీ రాజకీయాలు అనేటువంటి వాటిలో ముందు కొనసాగడం జరుగుతుంది. ఒకవేళ మమ్మల్ని గెలిపించి అభివృద్ధి అనేటువంటిది లేకపోయినట్లయితే, నువ్వేమీ చేతగానటువంటి పనులు చేస్తున్నావు, నువ్వు అభివృద్ధి చేస్తలేవు అనేటువంటి విమర్శ నా పైన వచ్చినట్లయితే ఒకవేళ ఎప్పటికైనా నేను రీకాల్కు పోవడానికి కూడా సిద్ధంగానే ఉంటా. అదేవిధంగా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనటువంటి పరిస్థితి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వీరేశం గారికి ఎక్కువ ఓట్లు వేయించాలి అంటే ఇక్కడ అభివృద్ధి అనేటువంటిది చూయించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ కమిట్మెంట్ తోటి నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్న, అవకాశం కల్పిస్తే అవుతా. గోరెంకలపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఓటు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఆయుధం. మనకున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడిని ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఓటింగ్ను ప్రభావితం చేసేటువంటి అంశాలు అనేకంగా ఉన్నాయి. మద్యం కావచ్చు, ఆర్థికం కావచ్చు, అంటే డబ్బుకు అమ్ముడుపోయేటువంటి పరిస్థితి కావచ్చు, మద్యానికి అమ్ముడుపోయేటువంటి పరిస్థితి కావచ్చు, అదేవిధంగా కులతత్వం కావచ్చు, మతతత్వం కావచ్చు. ఈ కులాన్ని బట్టో మతాన్ని బట్టో డబ్బులు ఇస్తుండానో మద్యం పోస్తుండానో ఓటు వేస్తే 5 సంవత్సరాల కోసం అతన్ని గెలిపిస్తే ఏమవుతుందంటే, ఆ 5 సంవత్సరాలు నిన్ను పట్టించుకోకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 5 సంవత్సరాలు నువ్వు పిలవగానే రావాలన్నా, అదేవిధంగా నీకు కావలసినటువంటి సమస్యలకు పరిష్కార మార్గం కావాలన్నా, అదేవిధంగా ఊరును డెవలప్ చేయాలన్నా కూడా చేసేది ఎవరు అంటే, నువ్వు ఎన్నుకున్నటువంటి, మంచిగా ఎన్నుకున్నటువంటి, నువ్వు నిజాయితీగా ఎన్నుకున్నటువంటి సందర్భంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. నీ ఓటును కొనుక్కున్నటువంటి నాయకుడు నీకు పనిచేయడు, అది గుర్తుపెట్టుకోవాలి. తాత్కాలికంగా ఇక్కడ వర్గాలు వైషమ్యాలు ఏర్పాటు చేసుకొని ఈ వర్గం వాళ్ళకే ఓటు వేయాలి, ఈ మతం వానికి ఓటు వేయాలి, మనవాడు కాదు వీడు అవతలివాడు అనేటువంటి భావన ఉంటే, డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేయను, మద్యం పోయకపోతే ఓటు వేయను అని బ్యాచ్లుగా తయారై మంచి వ్యక్తిని ఓడగొట్టుకొని ఆ కమిట్మెంట్ లేనటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఏమవుతుంది అంటే 5 సంవత్సరాలు బాధపడాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల పట్ల ఇవాళ అవగాహన ఉన్నది. నా గ్రామంలో ఉండేటువంటి ఓటర్లందరికీ కూడా పూర్తి అవగాహన ఉన్నది. నిరంతరం ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, అదేవిధంగా ప్రింట్ మీడియాలో కానీ అవగాహన కలిగి ఉన్నారు. రాజకీయాలు ఏంది, దేశ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర రాజకీయాలు ఏముంది, ఈ నియోజకవర్గంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ మన గ్రామంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, మన గ్రామం ఇంతకుముందు ఏ విధంగా ఉండే, గతంలో ఏ విధంగా ఉండే, ఏం లోపాలు ఉన్నాయి, ఎటువంటి వ్యక్తి అయితే బాగుంటుంది, ఎవడైతే పని చేయగలుగుతాడు అనేటువంటి కమిట్మెంటు ప్రజలకు అనేటువంటి చాలా స్పష్టత ఉన్నది. రేపు పొద్దున్నే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా ఈ సమస్యల నుంచి మనల్ని ఎవరైతే బయట వేయగలుగుతారు, గతంలో పరిపాలకులు ఏ విధంగా ఉన్నారు, అంతకు భిన్నంగా ఉండాలంటే ఎవరిని గెలిపించాలో వాళ్ళకి చాలా స్పష్టత ఉంది, ఉండాలి కూడా అని నేను చెప్తున్నా. ఎందుకు అంటే రేపు పొద్దున్నే ఇన్ కేస్ నేనే పోటీ చేసినటువంటి సందర్భం ఉన్నట్లయితే నా దగ్గర డబ్బులు లేవు, నాకున్నటువంటి ఈ చిన్నపాటి ఇల్లు, నాకున్నటువంటి 4 ఎకరాల వ్యవసాయ భూమి, నాకు ఎలాంటి ఈ బిజినెస్లు కానీ సైడ్ ఉపాధికి సంబంధించినటువంటి వ్యవసాయం తప్ప నేనేం చేయనటువంటి పరిస్థితి. నేను పొద్దున్నే వ్యవసాయాన్ని చేసుకుంటూ ఈ ఊరు డెవలప్మెంట్లో భాగస్వాములు అవుతా, ప్రజలకు చేదోడు వాడోడుగా ఉంటా, రమ్మనగానే వెళ్ళేటువంటి తత్వం నాకున్నది. ఈ పనికి పోదాం రా అంటే పోయేటువంటి తత్వం ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, వివాదాలకు సంబంధించి కావచ్చు, సమస్యల పరిష్కారంలో నేను ముందుంటా. మీకు నాయకునిగా కాదు, ప్రజలందరికీ సేవకునిగా ఉంటా. మిమ్మల్ని జీతగాలుగా భావించినటువంటి నాయకులు ఉన్నారు, కానీ మీ అందరికీ జీతగానిగా, పెద్ద జీతగానిగా నేనుంటా ఈ గ్రామానికి అనేటువంటి వాగ్దానం నేను ప్రజలకు ఇచ్చి, ప్రజలను ఒప్పించి మెప్పించి, వాళ్ళ యొక్క ప్రతినిధిగా, వాళ్ళ యొక్క సేవకునిగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రజలందరికీ కూడా ఒకటి విజ్ఞప్తి ఏంటంటే, ఆలోచించి ఓటు వేయాలి. డబ్బు కోసమో, మద్యం కోసమో,
లేకపోతే తాత్కాలికమైనటువంటి అవసరాల కోసమో తాత్కాలికమైనటువంటి అవసరాలు తీర్చుకోవడం కోసమో ఓటు హక్కును వినియోగించుకోకూడదు, ఓటు హక్కును అమ్ముకోకూడదు. ఓటు హక్కును సద్వినియోగపరచుకుంటేనే సత్ఫలితాలు వస్తాయి. ఓటు హక్కును దుర్వినియోగపరిస్తే ఏమవుతుందంటే ఆ ఎఫెక్ట్ అనేటువంటిది 5 సంవత్సరాలే కాదు, భవిష్యత్ తరాల మీద కూడా ప్రభావితం చూపుతుందని నా యొక్క అభిప్రాయం. రాజకీయాల్లోకి మంచి వ్యక్తులు, కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు రావాలి, ప్రజాసేవ చేయాలనుకునేటువంటి వాళ్ళు, గ్రామాన్ని కానీ ఈ ప్రాంతాన్ని కానీ అభివృద్ధి చేయాలనుకున్నటువంటి వాళ్ళు రాజకీయాలకు రావాలి, తప్పు లేదు. యువత తప్పు లేదు, రావాలి. కానీ స్వార్థ ప్రయోజనాల కోసం, స్వలాభం కోసం, ధనాపేక్ష కోసం, అదేవిధంగా బంధుమిత్రుల యొక్క లాభాపేక్ష కోసం రాజకీయాలకు ఊహించుకొని రావడానికి వీల్లేదు. ప్రజాసేవ కోసం రావాలి. మీరు అనొచ్చు, ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాలా అంటే ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలంటే ప్రజాప్రతినిధిగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేను స్వయంగా అనుభవించిన, నేను ప్రభుత్వ ఆఫీసుల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో నాకు ఎదురైనటువంటి సంఘటనలు ఏంటి అంటే, నేను ఎవరినైనా తీసుకుపోయి పని చేయించాలనేటువంటి క్రమంలో హూ ఆర్ యూ అన్నటువంటి పరిస్థితి, ఎవరు నువ్వు అనేటువంటి పరిస్థితి. నేను నర్సింగ్ ఎల్లయ్య గౌడ్, నాది గోరెంకలపల్లి, అయితే ఏంది అనే పరిస్థితి దాపురించడం జరిగింది. కాదు, నేను ఒక ఉప సర్పంచ్ని, నేను ఒక వార్డు మెంబర్ని, నేను గోరెంకలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ని అని చెప్పుకోగలిగితే నేను ఏ అధికారి చేతనైనా కూర్చొని నా ప్రజల తరపున మాట్లాడేటువంటి శక్తి నాకు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ప్రతినిధిని అయితేనే పని చేయగలుగుతా. కానంత మాత్రాన చేయననేటువంటిది కాదు, ప్రజల పక్షాన పోరాటం చేస్తా, క్వశ్చన్ వేస్తా. కానీ అమలు చేసేటువంటి బాధ్యత నాకు అప్పచెప్తే ఆ పనులను చేయడానికి నాకు సౌకర్యవంతంగా ఉంటుంది, అవకాశం కల్పించినట్లు అవుతుంది, 1000 ఏనుగుల బలం వస్తుంది, మీరు నాకు ఆ ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఆ ప్రతినిధిగా నన్ను గెలిపించినటువంటి సందర్భంలో మీ తరపున పోట్లాడి, మీ తరపున మీకున్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనేటువంటి ఒక ప్రతినిధిగా నేను పనిచేస్తా. ఎమ్మెల్యే గారి నుంచి కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులని కానీ, మన గ్రామానికి చెందాల్సినటువంటి వాటాను మొత్తం కూడా రప్పించుకోవాలంటే రేపు పొద్దున్నే ఉన్నాయండి ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రభుత్వం. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను కేటాయించడం జరిగింది మొదటి సంవత్సరం. 3500 ఇండ్లలో మన గ్రామానికి ఎన్ని ఇండ్లను పట్టుకురావాలి? మన గ్రామానికి ఒక 60-70 ఇండ్లను మొదటి విడతలో పట్టుకురాగలిసినటువంటి అవసరం ఉంది. రెండో విడతలో మళ్ళొక 50, మూడో విడతలో మళ్ళొక 50. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక 200 పైచిలుకు ఇండ్లను తీసుకురాగలిగితే ఈ గ్రామంలో ఇల్లు లేనటువంటి నిరుపేద ఉండడు. మరి అది కావాలి అంటే ఎమ్మెల్యే గారి కానుంచి మా గ్రామానికి ఇన్ని ఇండ్లు కావాలి సార్, మా గ్రామంలో ఇంత వెనకబడినటువంటి జనాభా ఉన్నది, కనీసం ఒక 50-60 ఇండ్లు ఉండాల్సినటువంటి అవసరం ఉందని రప్పించుకోవాలి. మా గ్రామంలో అధ్వానంగా ఉంది సార్, సీసీ రోడ్డు పరిస్థితి కావాలి, మాకు ఒక 20 లక్షల సీసీ రోడ్లు కావాలి, మా గ్రామంలో ఎడల్పోయినటువంటి రోడ్డు కావాలి, మా గ్రామంలో లైటింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలి అని నేను ఏదో ఒక రూపంలో ఎమ్మెల్యే నిధులు కావచ్చు, స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కావచ్చు, ఇట్లా వేరు నిధులను తెప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు అంటే అలాంటి అవకాశాన్ని ప్రజలు నాకు కల్పించిన నాడు సాధ్యమవుతుంది అని చెప్పుకోవచ్చు.